సో ఇదేమో 5th సెప్టెంబర్ థర్స్‌డే. సో ఆ రోజు ఫస్ట్ క్యాండిల్‌లో ఆపరేటర్ అనేవాడు ఫామ్ అయ్యాడు. సో ఆపరేటర్ ఫామ్ అయ్యాక మంచిగా ఇలా పైకెళ్ళింది. పైన పర్ఫెక్ట్‌గా సెల్ ఫ్రమ్ ద టాప్ వస్తూ ఉండింది. సో యాక్చువల్లీ ఇక్కడే కూడా మనం స్మాల్ స్టాప్ లాస్‌తో పెట్టొచ్చు. బట్ ఒకవేళ పైకెళ్ళి వస్తుందేమో అన్న దీంతో సో ఇక్కడ చూడు 365 దగ్గర ఉంది. సో 365 దగ్గర తీసుకుంటే ఇంకా బెటర్, కానీ మేము ఇక్కడ 354 355 దగ్గర అలా ప్లేస్ అయింది. 351 దగ్గర. సో ఇక్కడ అండ్ క్లోజింగ్ అప్పుడు 354 దగ్గర తీసుకుంటే ఇది. అండ్ ఇంకోటి ఏమంటే ప్రైస్ అనేది అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల 5 మూవింగ్ యావరేజ్కి దూరంగా ఉంది. సో ఆ దీంతో కూడా ఇక్కడ తీసుకోవచ్చు సెల్ ఫ్రమ్ ద టాప్. సో 5 మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వస్తుంది అన్న దీంతో సో ఒక్కోసారి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి తీసుకున్న ఇదే స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్గా ఉన్నప్పుడు ఈ పైది అయితే పెట్టుకోము. అంటే ఈరోజు కూడా చూడు, ఇక్కడ నుంచి వచ్చి వెంటనే రివర్స్ అయ్యి ఇంతవరకు అవసరం లేదు, ఇక్కడ వరకు పెట్టుకుంటే చాలు. ఈరోజు కూడా చూస్తా కదా రివర్స్ అయింది. సో ఇక్కడ పెట్టుకుంటేనే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 20 పాయింట్సే కాబట్టి ఇక్కడ తీసుకున్న. సో ఇది ఖచ్చితంగా ఒకసారి కింద దాటింది మోస్ట్లీ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో ఇలా కిందకి వచ్చిపోయేటప్పుడు మనకు టచ్ అవుతుందా లేదా కానీ, బట్ ఇది మాత్రం డెఫినెట్గా ఇది దీని కిందది వచ్చి టచ్ చేస్తుంది. సో అప్పుడు 20 పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ వెంటనే సెల్ అనేది ఇక్కడ ట్రిగర్ అయింది. అండ్ మనకు మ్యాక్డీ చూస్తే ఇక్కడ ట్రిగర్ అయితే మనకి ఇక్కడికి వచ్చింది. సో అండ్ 20 మూవింగ్ యావరేజ్ కూడా కింద రాలేదు, పైనే ఉండింది. సో ఇక్కడికి వస్తుందన్న దీంతోనే ఫస్ట్ అయితే ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడే ఎంట్రీ తీసేసుకున్నాం. సో ఇక్కడికి వస్తుంది, దీన్ని టచ్ చేస్తుంది డెఫినెట్గా అని. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చాక సెల్ తీసుకోవడం కొంచెం బెటర్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ మ్యాక్డీ ఫామ్ అయ్యి తర్వాత అయితే ఫాలో అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడేమో ఇక్కడ వెంటనే ఆల్రెడీ రెడ్డే ఉంది. సో ఇక్కడ ప్లేస్ చేసాం, బట్ కొంచెం వెయిట్ చేసి 20 మూవింగ్ యావరేజ్కి ఇట్ షుడ్ ఐ టు ప్రైస్ ఎంట్రీ వెన్ ప్రైస్ వాజ్ అవే ఫ్రమ్ 20 మూవింగ్ యావరేజ్. సేమ్ మిస్టేక్ దాన్ని అగైన్ ఎప్పుడు ఇదే చేస్తాంట. సో ఇది ఇక్కడ తీసుకుంటే కొంచెం బెటర్ కదా, 10 పాయింట్స్ అన్న వచ్చుంటాయి. సో 327 దగ్గర ఎంట్రీ తీసుకుని ఉంటే ఇక్కడికి మంచిగా 20 పాయింట్స్ ఫినిష్ అయిపోయి ఉంటుంది, ఎగ్జిట్ చేసేసి ఉండొచ్చు. అందుకే 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకో. సో ఇక్కడ అయితే మేము ఎగ్జిట్ చేసాం, కానీ ఆ తర్వాత పైకి వెళ్ళింది. మ్యాక్డీ అనేది ఇక్కడ ఫస్ట్ రెడ్ ఉండింది, మళ్ళీ ఇక్కడంతా గ్రీన్ అయింది. తర్వాత మళ్ళీ చూడు, ఈవెన్ అట్ దిస్ పాయింట్ పర్ఫెక్ట్ ఎంట్రీ. అండ్ ఇదేం మనకు సెల్ రీటెస్ట్ కదా, ఇట్ ఈస్ అ సెల్ రీటెస్ట్. ఫాల్ సెల్ కన్ఫర్మ్ అయిన తర్వాత సెల్ రీటెస్ట్ మనకి ఎన్ని 30 పాయింట్స్ అయితే వచ్చాయి. పర్ఫెక్ట్ ఎంట్రీ ఫస్ట్ 20 పాయింట్స్ అనుకో, తర్వాత 30 to 40 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ మనకు మళ్ళీ ఒకవేళ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయినా కూడా ఇక్కడ యావరేజ్ చేసుకున్న పర్ఫెక్ట్గా 40 పాయింట్స్ అయితే వచ్చింది. సో తర్వాత ఇక్కడ సెల్ లేదు, ఎందుకంటే మ్యాక్డీ గ్రీన్ ఉంది, ఇక్కడంతా మ్యాక్డీ గ్రీన్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మ్యాక్డీ పర్ఫెక్ట్గా రెడ్ అయింది చూడు. ఓకే, సో ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ ఓన్లీ 6 పాయింట్స్ ఉంది, ఇక్కడ పర్ఫెక్ట్గా కిందకు వచ్చింది. ఇది కదా యాక్చువల్లీ దీని కింద, ఇది పర్ఫెక్ట్గా దీని కింద క్లోజ్ అవుతుంది, రెడ్ కూడా అయింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 9 పాయింట్స్ అయితే వచ్చాయి. ఈవెన్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ మళ్ళీ రివర్సల్ వెళ్ళింది, కానీ జస్ట్ సెల్ రీటెస్ట్ అనేది జస్ట్ మిస్డ్ బై 2 పాయింట్స్. సెల్ రీటెస్ట్ అనేది 2 పాయింట్స్లో మిస్ అయిపోయింది, జోన్ దగ్గరికి వెళ్ళింది కానీ. ఓకే, సో ఇక్కడ మిస్ అయినా కూడా మనం ఒకవేళ ఇది స్మాల్ స్టాప్ లాస్ 16 పాయింట్సే కాబట్టి ఇక్కడ మ్యాక్డీ దగ్గర పెట్టుకొని 20 మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకుంటే వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ 13 to 14 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో దట్ ఈస్ వై వెన్ ఇక్కడ ట్రిగర్ అయినప్పుడు 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుంటే 15 పాయింట్స్ అన్న వచ్చింది. సో ఇక్కడ మాత్రమే ఇది 15 పాయింట్స్ టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ వచ్చాక ఓన్లీ 10 పాయింట్స్ ఇచ్చింది. బట్ ఇన్నిసార్లు తర్వాత కాబట్టి ఎగ్జిట్ చేసేయడం బెటర్. ఇక్కడ కూడా మ్యాక్డీ రెడ్ గ్రీన్ రెడ్ అలా అవుతూ ఉండింది. సో ఇది అయిపోయింది. అండ్ ఇది మనం దీన్ని టచ్ చేయకుండా తీసుకున్నాం కదా, సో ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకోవడం కొంచెం బెటర్ అనమాట. సో ఇది కూడా చూడు, ప్రతిసారి ట్రిగర్ అయిన వెంటనే 20 మూవింగ్ యావరేజెస్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ తీసుకో. సో ఇక్కడ ట్రిగర్ అయిన వెంటనే 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ కూడా ట్రిగర్ అయిన వెంటనే కొద్దిగా పైకి వెళ్ళింది 318 దగ్గరికి 20 మూవింగ్ యావరేజ్కి. సో 317 కదా, 318.6కి వెళ్ళింది. ఓకే, సో అట్లా తీసుకుంటే బెటర్. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ ట్రిగర్ అయిన వెంటనే 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ 324 కదా, 328, ఇక్కడ కూడా అంతే.
ఇదే చెప్పింది. ఇక్కడ ట్రిగర్ అయిన వెంటనే 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకోవడం బెటర్. ఒక్కోసారి టక్కన పడిపోవచ్చు. బట్ అలా లేకుండా అలా తీసుకుంటే కొంచెం బెటర్ వస్తుంది కదా! ఇక్కడ కూడా 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకుంటే 333 దగ్గర ఇది 339 వరకెళ్ళి మళ్ళీ మంచిగా ఫాల్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక 30 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. ఓకే. అండ్ ఇది పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ అనమాట. సెల్ రీటెస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడికే 2 అయిపోయింది. మోస్ట్లీ ఇంకా 2 తర్వాత ఎంట్రీ తీసుకోం కాబట్టి సో అయిపోయింది. సో ఇది థర్స్డేది ఫస్ట్ క్యాండిల్ ఆపరేటరా. ఇక్కడ ఫస్ట్ రీటెస్టా, ఇది రీటెస్ట్ కాలేదు, పర్ఫెక్ట్ సెకండ్ రీటెస్ట్ అండ్ ఫాల్. సో ఇది మొత్తం ఈరోజు 2 రీటెస్ట్లతో. సో అదే టైంకి పుట్లో చూస్తే మనకు ఫస్ట్ క్యాండిల్లో ఆపరేటర్ అనేవాడు ఫామ్ కాలేదు. ఓకే. సో అండ్ ఇక్కడ చూస్తే మనకు యూటీటీ సెల్ది ఎలా ట్రిగర్ అయిందని చూస్తే మనకు ఇక్కడ ఐ థింక్ ఇంకా గ్రీనే ఉన్నట్టుంది. సో ఇక్కడ సెల్ చేయడానికి లేదు. ఒకటి ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినా కూడా ఇదేమో గ్రీన్ ఉంది. సో తర్వాత అది రెడ్ ఎక్కడైంది, మళ్ళీ బై వచ్చి మళ్ళీ రెడ్ వచ్చి, కాకపోతే ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే కాదు. ఇది రెడ్ ఇక్కడ వచ్చినా కూడా ఈ ఎంట్రీకే ఇది యాక్చువల్ ఇది ఇట్ మీన్స్ ఎందుకంటే 20 మూవింగ్ యావరేజ్ అబవ్ వెళ్ళలే కాబట్టి ఈ ఎంట్రీదే కంటిన్యూయేషన్ అనమాట. ఇట్స్ నాట్ ఎ న్యూ ఎంట్రీ కాబట్టి ఇక్కడైతే వీ కాంట్ టేక్ ది ఎంట్రీ ఆల్దో ఇది గ్రీన్ అయినా. ఇది మళ్ళీ మనకు ఇక్కడ బై వచ్చింది చూడు. మనకు మామూలుగా తెలుసు యూటీటీ బై వచ్చిన తర్వాత వెంటనే ఆపరేటర్ ఫామ్ అయితే అది గ్రీన్ క్యాండిల్తో అక్కడ వెంటనే ఎంట్రీ తీసుకున్న కొంచెం పైకి వెళ్తుందని. సో అదేవిధంగా ఇక్కడ యూటీటీ బై తర్వాత ఇది సేమ్ ఎంట్రీ కూడా ట్రిగర్ అయింది. సో దీన్నే స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేస్తున్నా కూడా ఇది బాగానే పైకి వెళ్ళింది చూడు. బట్ ఆపరేటర్ అనేవాడు ఇక్కడ సెల్ ట్రిగర్ చేశాడు. సో మనకి ఇక్కడ భయం వేసి ఉంటుంది. ఉట్టి యూటీటీగా అయితే ఇది ప్రాఫిటే. ఇది ఇక్కడ 294 దగ్గర తీసుకున్న 302 అండ్ 301 దగ్గరికి వెళ్ళింది. ఒక 6-7 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ సెల్ చేయడానికి లేదు. మ్యాక్డీ అనేది గ్రీన్ ఉంది. ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ ఉంది. సో ఇక్కడ సెల్ చేయలేం. సో మళ్ళీ ఇక్కడికి రెడ్ వచ్చింది. సో ఆబ్వియస్లీ సెల్ చేయం ఇంతసేపు తర్వాత. అదే చెప్తున్నా. ఇది చూడు ఇక్కడ వచ్చింది, ఇక్కడ రావచ్చు ఇన్ని తర్వాత ఇక్కడ వస్తే తీసుకోమంతే. బట్ ఒకవేళ నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకున్నా, ఇది ఎందుకంటే అలా కాకపోయినా ఇది సెల్ రీటెస్ట్ కదా. సో ఇది ఆల్రెడీ ఫాల్ అయ్యి సెల్ రీటెస్ట్ చేసి ఫాల్ అయింది. ఇది కదా మన యాక్చువల్ ఎంట్రీ. సో అలా తీసుకున్న 283 నుంచి ఇది నియర్లీ స్టాప్ లాస్ వరకు వెళ్ళి స్టాప్ లాస్ హిట్ కాకుండా ఫాల్ అయింది చూడు. ఎంత రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తున్నారని. సో ఇట్ వెంట్ బ్యాక్ 40 పాయింట్స్ని నువ్వు అలానే యావరేజ్ చేసుంటే 40 పాయింట్స్ని. అందుకే ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోం. ఒకవేళ లేకపోయినా మనకు అట్ దిస్ పాయింట్ పర్ఫెక్ట్గా మనకు యూటీటీ సెల్ అండ్ మ్యాక్డీ ఒకేసారి రెడ్ అయింది కాబట్టి ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకున్న 20 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ సెల్ అనేది ట్రిగర్ అవుతుంది. సెల్ రీటెస్ట్ ఇక్కడ. సో ఇక్కడ సెల్ రీటెస్ట్ ట్రిగర్ అయ్యి మళ్ళీ ఇక్కడ మ్యాక్డీ రెడ్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 20 పాయింట్స్, ఇక్కడ 20 పాయింట్స్ వచ్చాయి. ఇవన్నీ సెల్ రీటెస్ట్లే. ఆల్ దీస్ ఆర్ సెల్ రీటెస్ట్. సో వీటి స్టాప్ లాసెస్ కూడా చూడు. 9 పాయింట్స్, ఇక్కడ ఒక 8 పాయింట్స్ అలానే ఉంది. యాక్చువల్లీ ఇది ఇంకా పైకి పెట్టుకోవచ్చు కానీ బట్ ఇట్ డెంట్ గో. ఇక్కడ ఒక 13 పాయింట్స్, 20 పాయింట్స్ అలా వచ్చాయి. మళ్ళీ చూడు ఇది కూడా పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్. అండ్ ఇక్కడ మనకు యూటీటీ సెల్ వచ్చి ఇక్కడ మ్యాక్డీ రెడ్ అయింది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ అంతా ఇది ప్రతిసారి సెల్ ట్రిగర్ అయిన ప్రతిసారి రెడ్ అవుతూనే వచ్చింది. అండ్ 35 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెల్లింగే జరుగుతుంది చూడు. కాల్లోనూ సెల్లింగే జరుగుతుంది, పుట్లోనూ సెల్లింగే. ఇక్కడ సెల్లింగ్ వచ్చాక ఇక్కడ డికే అయిపోతుంది కదా థర్స్డే. ఇక్కడ సెల్లింగ్, ఇదొక రీటెస్ట్. మళ్ళీ ఇది లాస్ట్లో 2 o'clock తర్వాత చూడు ఇది పర్ఫెక్ట్గా వెళ్ళి టచ్ చేసింది. సో దీన్ని వెంటనే మనకు ఇక్కడే తీసేసుకోవచ్చు ఎంట్రీ. సో ఆ తర్వాత చిన్న వచ్చాయి బట్ అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి. ఇదిగో ఇది 130కి వచ్చింది. సో ఇది జస్ట్ 7 పాయింట్స్ వచ్చింది. సో 5 పాయింట్స్ పెట్టుకుంటే 7 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనం 5 పాయింట్స్కి ఎగ్జిట్ చేయగలిగితే ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ యూటీటీ సెల్ ఫామ్ అయిన తర్వాత
మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో ఇది కూడా అంతే 10 పాయింట్స్ మాత్రమే వచ్చింది, చిన్న చిన్నవి, ఎందుకంటే ఇది నియర్లీ 2 అయిపోతుంది కదా. సో కన్సాలిడేషన్లో ఉంది, 5 మినిట్స్లో ప్యాటర్న్ కూడా చూడాలి. సో ఈవెన్ తర్వాత ఇక్కడ కూడా వచ్చింది చూడు. సో ఇక్కడ వచ్చింది 230కి వచ్చింది, ఇక్కడ కూడా ఒక 12 పాయింట్స్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇది నియర్లీ పర్ఫెక్ట్గా సెల్ రీటెస్ట్ అనేది టచ్ చేసింది ఆఫ్టర్ 2 PM. సో డికే అవుతుంది. సో ఇది వెంటనే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే 279 అట్లా. సో స్టాప్ లాస్ అయితే చిన్నగానే పెట్టుకోవాలి, దీనికి మ్యాక్స్ 20 to 30 పాయింట్స్, పర్ఫెక్ట్ 30 పాయింట్స్ అయితే డికే వచ్చింది. బట్ మ్యాక్డీ అయితే ఇక్కడ వచ్చింది, బట్ వీ వోంట్ కన్సిడర్. సో ఇలా ఇది రెండు పక్కల సెల్లింగ్ జరగడంతో ఈరోజు ఇది కూడా లైక్ ఫాల్ అయిన తర్వాత ఇలా కింద కన్సాలిడేట్ అవుతూ ఉండిపోయింది. సో సో ఇది ఫ్యూచర్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మనకు క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది. సో ఇది క్యాండిల్. సో ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బై ట్రిగర్ అయింది ఇక్కడ. సో బై ట్రిగర్ అయిన తర్వాత మనకు కాల్లోని సెల్ ట్రిగర్ అయింది, అక్కడే ఎంట్రీ తీసుకున్నాం. కొంచెం వచ్చాక మళ్ళీ రివర్స్ అయింది. సో ఇదే టైంకి మనకు కాల్లోనూ రీటెస్ట్ వచ్చింది. ఈ టైంకి కాల్లో రీటెస్ట్ వచ్చింది అండ్ పుట్లో కూడా స్టాప్ లాస్ హిట్ చేయకుండా రీటెస్ట్ వచ్చింది. సో బట్ జస్ట్ మినిట్, ఈ క్యాండిల్ కదా 267 అంటే ఓకే, స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా దీంతో కూడా రీటెస్ట్ వచ్చి పైకి వెళ్ళింది. సో ఆ తర్వాత అలానే పైనే ఉండిపోయింది. మళ్ళీ రీటెస్ట్ వచ్చినా కూడా ఈ జోన్ని ఫర్ ద హోల్ డే ఈ జోన్ దగ్గర ఇక్కడ రీటెస్ట్, అక్కడే టైంకి సెల్లో పుట్లోని రీటెస్ట్లు వస్తున్నాయి సేమ్ టైమ్. సో థర్స్డే. సో అలా ఫ్యూచర్స్ కాల్ అండ్ పుట్లో వచ్చిందనమాట. నెక్స్ట్ ఫ్రైడే చూద్దాం. సో ఫ్రైడే ఏంటంటే ఈ న్యూస్ ఏదో ఉండింది బ్యాంక్స్ది అండ్ యుఎస్ మార్కెట్స్ హ్యూజ్గా ఫాలో అయ్యాయి. సో మంది సడన్గా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో అందుకని ఫస్ట్ క్యాండిల్లో ఆపరేటర్ అనేవాడు వచ్చాడు. సో ఇది చూడు, స్టాప్ లాస్ హిట్ అవ్వడం. సో ఇక్కడ చూడు ప్రతి ఒక్కటి ఇదైంది, బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్. నేను అదే చెప్పింది, ఇక్కడికి వెళ్ళి ఒక్కోసారి రావచ్చు కానీ బట్ ఇది టచ్ చేసాక ఎగ్జిట్ చేసేయడమే బెటర్. సో ఇక్కడ కానీ తీసుకుంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉంటుంది. సో లేదు, ఇక్కడ టచ్ అయిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ చేసేసి ఉంటే 40 పాయింట్స్తో పోయింది కానీ బట్ ఇది యూటీటీ సెల్ అదే టైంకి మ్యాక్డీ వచ్చింది. సో ప్రతిసారి వస్తుందని చెప్పట్లా, బట్ ఒక్కోసారి ఇలా అవుతుంది. దానికి మనం ఏం చేయలేము, ఇలాంటప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ 190కి కానీ ఎంట్రీ తీసుకుని ఉంటే సో ఏదర్ ఇక్కడ 230 అన్న 40 పాయింట్స్, ఇక్కడ 240 అన్న 50 పాయింట్స్తో మనం స్టాప్ లాస్ అయితే తీసుకుని ఉంటాము. ఫస్ట్ చూడు కింద నుంచి పైకి వెళ్ళింది, సెల్ ఫ్రమ్ ద టాప్. సెల్ఫ్ ఇక్కడ నుంచి టాప్ నుంచి 218 దగ్గర నుంచి సెల్ చేసింటే బాగుంది, ఇక్కడికి 20 పాయింట్స్ అయిపోయింటాయి. బట్ మనం యూజువల్లీ ఇక్కడ పైన కన్ఫర్మేషన్ వచ్చి యూటీటీ సెల్ వచ్చి సో ఇక్కడ చూడు ఇలా వచ్చి వస్తున్నప్పుడు కిందకే వస్తుందని అర్థం ఇన్నిసార్లు గ్రీన్ని. సో ఇక్కడే తీసేసుకుంటే కొంచెం అయిపోయిండేమో. సో బట్ ఆ ప్రైస్ యాక్షన్ అయితే చూడు. సో ఆ తర్వాత కిందకు వచ్చింది. ఒక్కోసారి రివర్స్ అయ్యి రావాలి కానీ మరి దీన్ని దాటిందంటే మాత్రం స్టాప్ లాస్ తీసేసుకోవడమే బెటర్. ఒక్కోసారి దీన్ని దాటి మళ్ళీ రావచ్చేమో, బట్ ఇది మరీ కిందకు వస్తే ఓకే, దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంటే స్టాప్ లాసే తీసుకోవాలి. బట్ ఆ తర్వాత చూడు ఇక్కడికి మనకు మ్యాక్డీ అనేది గ్రీన్గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ చూడు పర్ఫెక్ట్ యూటీటీ బై. సో ఇది మళ్ళీ తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ తీసుకుంటే చూడు 285 పాయింట్స్ వచ్చాయి. వెంటనే స్టాప్ లాస్ వచ్చినా వెంటనే ప్రాఫిట్ వస్తుందని నమ్ముతాం కదా. సో అలా ఇక్కడ యూటీటీ అండ్ చూడు ఎన్ షేప్ రివర్సల్ ఇది మళ్ళీ ఫామ్ అయిన ఈ హైస్ని బ్రేక్ చేస్తోంది, అది వాల్యూమ్తో. చూడు లుక్ ఎట్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్, ఎంత హై ఉందో. ఇది ఎంతైతే వాల్యూమ్ వచ్చింది ఇవి అంత హై వాల్యూమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో వాల్యూమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో పర్ఫెక్ట్గా 280 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. అట్లీస్ట్ 100 పాయింట్స్ అన్న తీసుకుని ఉంటాం కదా, స్టాక్ పోయింది. సో ఇక్కడ మళ్ళీ మనకి యూటీటీ సెల్ చూస్తే ఇక్కడేమో స్టాప్ లాస్ ఐ మీన్ మ్యాక్డీ రెడ్గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ అయితే పెద్దగా ఉంటుంది ఆబ్వియస్లీ. చెప్తున్నా కదా, ఒకవేళ ఇక్కడికి వచ్చినా మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ 480 దగ్గర ప్లేస్ చేస్తే 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. బట్ అంతే ఇది ఫాస్ట్గా 80 పాయింట్స్ అయితే కింద పడింది, ఎందుకంటే పెద్ద ప్రీమియమ్స్ కదా ఇది. సో ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇది బై కాబట్టి బై ఎంట్రీస్ ఒకవేళ తీసుకుంటే ఇక్కడ కొద్దిగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ సెల్ తీసుకుంటే ఎందుకంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది కాబట్టి 0.38 పక్కకు రివర్స్ అవుతుందని ఈ ఎంట్రీస్ చెప్తున్నాను. సో ఇక్కడ తీసుకున్నా కూడా మనకు 454 నుంచి 422 20 పాయింట్స్ వచ్చింది. బట్ ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది.
సో మళ్ళీ చూస్తే ఇక్కడ 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఇప్పుడు ఇదైతే ఓకే. వెంటనే కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వెనక్కి వస్తుంది. 5 మూవింగ్ యావరేజ్‌కి దూరం వెళ్ళింది కాబట్టి. ఇది ఇది రిస్కే అని చెప్పాలి. బట్ ఇది రిస్కే. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇది 50 పాయింట్స్ అనేది రిస్కే. ఇది ఇక్కడ మ్యాక్‌డీ వచ్చింది కానీ పర్ఫెక్ట్‌గా దాని బ్రేక్ డౌన్ అప్పుడు ఇది రిస్క్ ఎంట్రీ అనమాట. సో మళ్ళీ ఇక్కడే వచ్చింది. ఇక్కడ వచ్చినా మళ్ళీ 30-40 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇది కిందకే 30-40 పాయింట్స్ అయితే వచ్చింది. సో దీనికంటే చిన్న స్టాప్ లాసెస్ ఉన్నవి తీసుకోవడం బెటర్ మ్యాక్డీలో. ఆ తర్వాత మళ్ళీ ఇది పైకి వెళ్తే 130 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. వాల్యూమ్స్తో వెళ్ళింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ లేదు. ఇక్కడ మ్యాక్డీ అనేది రెడ్ ఉంది బట్ ట్రిగర్ కాలేదు. ఇక్కడ ట్రిగర్ ఉంది కానీ బట్ స్టాప్ లాస్ పెద్దగా ఉంది. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడ ఏదో వచ్చింది కానీ 20 పాయింట్స్ బట్ స్టాప్ లాస్ పెద్దగా ఉన్నప్పుడు తీసుకోవడం ఇట్స్ నాట్ గుడ్. చూడు ఇది కూడా అందుకే స్టాప్ లాస్ పెద్దగా ఉంది. సో ఇలాంటప్పుడు తీసుకోవడం ఇట్స్ నాట్ గుడ్. ఇవి కొంచెం డికే వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. ఇదిగో సెకండ్ స్టాప్ లాస్ ఇది 25 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్. ఇక్కడ 25 పాయింట్స్ చిన్నదే అనుకుంటే అందుకే 2 o'clock దగ్గర తీసుకోకపోవడం బెటర్. ఇక్కడ అది ఇంత పెద్ద ప్రీమియమ్స్ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూడు 573 దగ్గర ఉంది. 573 దగ్గర షార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? 556 దగ్గర అక్కడ. సో ఇట్స్ నాట్ గుడ్ టు టేక్. ఇలాంటప్పుడు ఇవి మోస్ట్లీ రివర్సే అయిపోతాయి అన్నమాట. కొంచెం వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోతాయి. సో అలా ఇది పైకి అయితే వెళ్ళిపోయింది ఆ రోజు. ఇట్ వెంట్ అంటే పైకి వెళ్ళడం అంటే అది కింద ఫాలో అయింది ఆ రోజు మళ్ళీ లాస్ట్లో కూడా. సో ఇక్కడ చూడు మార్నింగ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఆల్రెడీ. సో సెల్లోనే ఉంది. కాల్ ఆప్షన్ 51,200. సో ఇది అటుపక్కది ఓకే రివర్స్ అయింది. స్మాలర్ ఆప్షన్ కాబట్టి అది బయింగ్లోకి తీసుకెళ్ళిపోయారు. 190 దగ్గర బై చేసి దాదాపు 700 వరకు తీసుకెళ్లారు. ఓకే బయింగ్ ఆప్షన్. ఇదేమో డికే చేశారు. ఇది నియర్లీ 400 ఉంది కాబట్టి డబుల్ ద అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఉంది. సో తర్వాత ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాక కూడా ఇచ్చుడు కన్సాలిడేషన్ అండ్ ఫాల్. బట్ ఆల్రెడీ మార్కెట్స్ 450 పాయింట్స్ ఫాల్ అయింది. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు టేక్ దిస్. సో ఇది సెల్ ట్రిగర్ అవుతుంది ఇక్కడ అట్ దిస్ పాయింట్. సో ఇక్కడ మళ్ళీ కూడా మనకు మ్యాక్డీ గ్రీన్గానే ఉంది. సో తీసుకోవట్లేదు. ఇవి ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వెళ్తాయో అప్పుడే తీసుకోవాలి. సో ఇక్కడ ఓపిక్గా వెయిట్ చేయాలి మనం టిల్ 10:40. ఇక్కడ చూడు పర్ఫెక్ట్ అట్ దిస్ పాయింట్ వీ హ్యావ్ గాట్. సో ఇక్కడ ట్రిగర్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు? సో బ్యాక్ 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ డేస్లో బ్రేక్ అవుతుంది అండ్ రెడ్ అనేది సస్టైన్ అవుతుంది కదా. సో 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 17 పాయింట్స్ స్టాప్ లాస్ ఆర్ 18 పాయింట్స్ స్టాప్ లాస్తో ఒక 25 పాయింట్స్ అయితే వచ్చాయి కదా. సో అలా మళ్ళీ కూడా చూడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మ్యాక్డీ రెడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న మళ్ళీ 30 పాయింట్స్ వచ్చి ఇట్ కెప్ట్ ఆన్ ఫాలింగ్. ఓకే సో ఇక్కడ 5 పాయింట్సే వచ్చింది. ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇంత ఫాలో అయింది కాబట్టి కన్సాలిడేషన్ అయితే వచ్చింది 5 పాయింట్స్. సో మళ్ళీ ఆఫ్టర్ 12 o'clock అది ఎప్పుడైతే 130 పాయింట్స్ పైకి వెళ్ళిందో ఇది 35 పాయింట్స్ అయితే సడన్ ఫాల్ అయితే కిందకు వచ్చింది. సో ఎవ్రీ పాసిబుల్ ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్స్ లాసెస్ చెప్తున్నా. ఓకే ఇక్కడ స్టాప్ లాసెస్ చూడు. ఇక్కడేమో 9 రూపీసే ఉంది. ఇక్కడ 5 రూపీసే ఉంది. సో 9 రూపీస్ మనం ఇది చేసి 10 రూపీస్ వచ్చినా కూడా దట్ షుడ్ బి ఫైన్ కదా. ఇక్కడ చూడు 20 రూపీస్ ఉంది. ఇక్కడ 17 రూపీస్ ఉంది. సో చిన్న స్టాప్ లాసెస్వి తీసుకోవడం బెటర్. ఇక్కడ కూడా సో మనకు ఇక్కడ ట్రిగర్ అయ్యాక అట్ దిస్ పాయింట్ ట్రిగర్ అయ్యాక సో 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళింది చూడు. సో అప్పుడు 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది అండ్ ఎంట్రీ లెవెల్స్ దగ్గర కాబట్టి ఇక్కడ తీసుకోవడం బెటర్. ఆ 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో మోస్ట్లీ వెళ్తాయి. సో అరౌండ్ 230 కూడా మళ్ళీ ఒక 5 to 9 పాయింట్స్ అయితే పడింది. ఇది ఇక్కడైతే స్టాప్ లాసెస్ హిట్ కాల పుట్లో అయితే హిట్ అయింది. ఇక్కడ మ్యాక్డీ వచ్చింది. ఇక్కడ ఒక 5 పాయింట్స్ to 9 పాయింట్స్ పడింది. మళ్ళీ 2 తర్వాత కూడా 30 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. మ్యాక్డీ కరెక్ట్ పర్ఫెక్ట్గా మనకు ఎంట్రీస్ ఇవి. సో ఇప్పుడు ఒకసారి ఫ్యూచర్స్ చూస్తే సో మొత్తానికి ఇది మొత్తం డే అంతా ఫాలో అవుతూనే వచ్చింది. ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్స్ ఫాలో అయింది. సో ఇది చూడు మార్నింగే ఫ్యూచర్స్లో కాల్ పుట్ కంటే ముందే పుట్ ఎప్పుడైతే రివర్స్ అయిందో అప్పుడే సెల్ అనేది ట్రిగర్ అయిపోయింది. సో దానికోసమన్నా మనం ఎగ్జిట్ చేసేయచ్చు. పుట్లో సెల్ వచ్చేసింది కాబట్టి ఫ్యూచర్స్లో
కాల్ అయితే ఇంక మనకు కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మనం సెల్ చేయలే కానీ బట్ ఫ్యూచర్స్లో అయితే సెల్ మార్నింగే ట్రిగర్ అయిపోయింది. సో అలా ఫాలో అవుతూ అలానే ఉండిపోయింది రోజంతా అది. మళ్ళీ డిన్ కమ్ ఫర్ రీటెస్ట్ ఇన్ ఫ్యూచర్స్, మళ్ళీ లాస్ట్లోనూ ఫాలో అయింది. సో ఒక జోన్ నుంచి ఇంకో జోన్స్కి ఎలా మూవ్ అవుతుందో చూడు. సి హౌ ఈ పైన జోన్స్ నుంచి వస్తూ వస్తూ సపోర్ట్స్ అవి తీసుకొని కింద జోన్స్ వరకు టచ్ చేశారు మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ మండే చూస్తే, సో ఇది మండే 9th సెప్టెంబర్ కాల్ ఆప్షన్ 50,600 కాల్ ఆప్షన్ ఇది. సో ఎలాగో సెల్లోనే ఉంది. ఆ తర్వాత ఇక్కడ బై చేయాలంటే రెడ్ ఉంది. యూటీటీ సెల్ ఇండికేటర్ అనేది ఓపీఆర్లో వచ్చింది, బట్ మ్యాక్డీ ఈస్ గ్రీన్, సో నో సెల్. బట్ లేటర్ యూటీటీ బై వచ్చి మళ్ళీ ఓపీఆర్లో వచ్చింది విత్ మ్యాక్డీ గ్రీన్, సో అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇదే చెప్తున్నాం, సో నో సెల్. తర్వాత మళ్ళీ ఇక్కడ యూటీటీ వచ్చింది, సో ఇది తీసుకోవచ్చు అనమాట. ముందే ఇది మంచిగా 90 పాయింట్స్ అయితే వెళ్ళింది. తర్వాత ఇది ఇలా సడన్గా వెళ్ళింది కాబట్టి ఎంట్రీ వెంటనే వస్తుంది కాబట్టి స్మాల్ స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు. సో 28 పాయింట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాడి రేటల్ మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్కి వెళ్తుంది అని. సో బట్ ఒకసారి ఇది చూస్తే ఇది పడ్డమే టక్కని 20 పాయింట్స్ పడిపోయింది చూడు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది టక్కని 20 పాయింట్స్ పడిపోయింది. సో ఇది 20 మూవింగ్ యావరేజ్కి వెళ్ళి మళ్ళీ కింద పడుతుందా లేదా మనకు తెలియదు కదా. సో ఇది ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ 20 మూవింగ్ యావరేజెస్ కింద పడుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెమే అయితే ఓకే, బట్ ఇది ఆల్రెడీ క్లియర్గా 20 పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఇచ్చేసింది, 1:1 ఇచ్చేసింది కదా. సో అందుకని లేదు ఇది మళ్ళీ రివర్స్ అవుతోంది ఇట్లా పైకి వెళ్ళి కూడా అంటే అప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకొని మళ్ళీ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో రిమెంబర్ అప్పుడు దీని దగ్గరికి మనకు తెలుసు ఓపీఆర్ రీటెస్ట్కి అయితే వస్తుంది అని. సో అందుకే కదా ఈ ఎంట్రీ అనుకునింది. 50 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో అలా రివర్స్ వచ్చేటప్పుడు మళ్ళీ కావాలంటే ఇదే జోన్ దగ్గర రీఎంట్రీ తీసుకొని అదే స్టాప్ లాస్ పెట్టుకుంటే వచ్చింది. ఓకే, సో ఇక్కడ బై చేయలేం, మ్యాక్డీ రెడ్ ఉంది, మళ్ళీ ఇక్కడికి గ్రీన్గా మారింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మ్యాక్డీలో, సో ఇక్కడ చూస్తే ఒకేసారి బై రీటెస్ట్ సిఈ అండ్ పిఈ అండ్ ఫ్యూచర్స్ మూడిట్లో వచ్చింది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ సేమ్ టైంలో వచ్చి రావడం వల్ల. ఓకే, సో ఈ టైంకి మనకు తీసుకోవడం వల్ల సో సేమ్ టైంకి 139 పాయింట్స్ వచ్చింది. పుట్లో కూడా 100 పాయింట్స్ ఫాలో అయింది. సో మళ్ళీ ఇక్కడ చూడు ఇక్కడే రెడ్ అయిపోయింది. సో ఇక్కడ దీన్ని దాటినప్పుడు 20 మూవింగ్ యావరేజ్ దాటినప్పుడు చూస్తే స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ ఉంది. సో వీ నీడ్ టు థింక్ ఇంత స్టాప్ లాస్ అవసరమా అని. ఓకే, ఆ తర్వాత వెంటనే కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చినా కూడా సో కిందకు వచ్చింది. మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ 349 దగ్గర తీసుకుంటే 335 దగ్గర 14 పాయింట్స్. బట్ ఇంత స్టాప్ లాస్తో మనం రిస్క్ చేయాలా అనేది ఒకసారి చూసుకోవాలి. లేదు పైకి వెళ్ళింది ఒకసారి రివర్స్ వస్తుంది 5 మూవింగ్ యావరేజ్ వరకు అంటే అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇలా కాసేపు వెయిట్ చేయాలి చూడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ నియర్లీ స్టాప్ లాస్ వరకు 35 పాయింట్స్ రివర్స్ వెళ్ళి అప్పుడు 20 పాయింట్స్ అయితే ఫాలో అయింది. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ రెడ్డే ఉన్నట్టుంది, బట్ ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి నాకు తెలిసి అవసరం లేదు ఇది. ఇప్పుడు చూడు నువ్వు అంతవరకు హోల్డ్ చేస్తానంటే ఇదే 40 పాయింట్స్ వెళ్ళి ఉంటుంది కదా. ఇదిగో, సో ఇక్కడ చూడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా. సో ఇక్కడైతే ఓకే, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 20 పాయింట్స్ వచ్చి ఉంటుందేమో, ఇక్కడ కూడా ఒక 20 పాయింట్స్ వచ్చి ఉంటుంది. ఇంకా చాలు, ఓవర్గా రిస్క్ చేయకు అట్ దీస్ పాయింట్స్. ఓకే, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే 327 నుంచి 362 దాదాపు మళ్ళీ 40 పాయింట్స్ ఇదైతే ఉంది ఇక్కడ నుంచి తీసుకుంటే. పోనీ మనం ఇక్కడ వరకు తీసుకుందామంటేను ఆల్రెడీ అది డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చేసింది. సి ఇక్కడ ఎంట్రీ తీసుకున్న 35 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్లీ ఇది ఆల్రెడీ 20 పాయింట్స్ పడిపోయింది. నేను ఇందాక అదే చెప్పింది. సో అది డైరెక్ట్గా పడిపోతే అందుకే 1 లాట్ అప్పుడే తీసుకోవడం బెటరు. సో అది డైరెక్ట్గా పడిపోతే తర్వాత మళ్ళీ అది పైకి వెళ్ళి మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ కింద పడి, ఇప్పుడు చూడు 20 మూవింగ్ యావరేజ్ కింద పడి మళ్ళీ ఫాల్ అవుతూ ఉంటే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు చూడు మ్యాక్డీ గ్రీన్ అయిపోయింది, సో ఇక్కడ సెల్ చేయలేం, అది ఇంకా పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా 23 పాయింట్స్ వచ్చాయి. సో అందుకే నేను చెప్పింది. బట్ ఇక్కడైతే మ్యాక్డీ గ్రీన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడు పర్ఫెక్ట్ మ్యాక్డీ యూటీటీ బై ఒకే దీంతో వచ్చాయి కాబట్టి
జస్ట్ 13 పాయింట్స్ స్టాప్ లాస్‌తో 90 పాయింట్స్ పైకెళ్ళింది. సో, ఇది ఇలా సడెన్‌గా వెళ్ళింది. మళ్ళీ ఒకవేళ రీటెస్ట్‌కి వస్తుందేమో అనుకుంటే సో, ఇక్కడ మనకు ఇది ఫాల్ అయ్యాక మ్యాక్‌డీ ఇక్కడ గ్రీన్ అయింది. సో, దీని దగ్గరే మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత స్టాప్ లాస్ కూడా చిన్నగానే ఉంది. సో, 22 పాయింట్స్ ఉంది. సో, ఇక్కడ అట్ దిస్ పాయింట్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా ఫాల్ అయితే వచ్చేసింది. 109 పాయింట్స్, 110 పాయింట్స్ ఫాల్ అయితే ఇక్కడ ట్రిగర్ అయింది. మళ్ళీ రీటెస్ట్‌కొచ్చింది. ఐ టోల్డ్ యూ సేమ్ బై అండ్ సెల్ రీటెస్ట్ ఇక్కడ ఒకసారి సిఈపిఎన్ ఫ్యూచర్స్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఇక్కడైతే టచ్ చేయలేదు కానీ ఫ్యూచర్స్‌లో అండ్ పీఈలో అయితే టచ్ చేసింది. సో, ఇక్కడ చూడు మనకు ఇక్కడే గ్రీన్ అయింది. సో, ఇక్కడైతే గ్రీన్‌గానే ఉంది. యూటీటీ బై గ్రీన్‌లోనే ఉంది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్మాల్ స్టాప్ లాస్ 38 పాయింట్స్ స్టాప్ లాస్‌తో మనం యావరేజ్ చేసుకుంటూ వెయిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ గ్రీన్ వచ్చింది. సో, ఇక్కడైనా తీసుకొని వెయిట్ చేస్తా అంటే పర్ఫెక్ట్ 150 పాయింట్స్ అయితే పైకెళ్ళింది అది. సో, సడన్‌గా వెళ్ళింది కాబట్టి కొంచెం పడుతుంది అనుకుంటే సో, మ్యాక్‌డీ ఇక్కడే గ్రీన్ అయింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడు స్టాప్ లాస్ 42 పాయింట్స్ ఉంది. ఇదే చెప్తున్నా. ఇలాంటప్పుడు తీసుకోవద్దు. వస్తుంది అది కిందకి. బట్ స్టాప్ లాస్ పెద్దగా ఉన్నప్పుడు వి కాన్ సే కదా! సో, ఇక్కడ కూడా ఇంకొక స్టాప్ లాస్ హిట్. ఇది అందుకే చెప్తున్నా ఇలాంటి పెద్ద స్టాప్ లాసెస్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. అండ్ ఆఫ్టర్ 2:00 అయితే ఎంట్రీ అస్సలు తీసుకోవద్దు. ఉండొచ్చు కానీ బట్ ఒకవేళ చాలా స్మాల్ స్టాప్ లాస్ అయితే ఎంట్రీ ఓకే. ఇదిగో నీకు 19 పాయింట్స్ ఓకే. 2 తర్వాత ఇన్ని చేశాక 2 తర్వాత ఎంట్రీ అవసరం లేదు. సో, ఒకవేళ తీసుకుందామంటే మాత్రం ఇది స్టాప్ లాస్ హిట్. సో, ప్రతిరోజు 2 తర్వాత ఎక్కువ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. సో, డైలీ ఒక చిన్న స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. నిన్న మనం ఫ్రైడే చూసిన దాంతో పైన లాస్ట్‌లో 2 తర్వాత అరౌండ్ 1:30, 2 తర్వాత మళ్ళీ కంటిన్యూస్ ఫాల్ అవ్వడం వల్ల హిట్ అయింది. బట్ కాల్‌లో అయితే హిట్ కాలేదు. స్టాప్ లాసెస్ పర్ఫెక్ట్ వచ్చాయి. స్మాల్ స్టాప్ లాసెస్ 8-10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నవైతే ఓకే కానీ అంతకు మించి తీసుకోకపోవడమే బెటర్ ఇలాంటివి. ఎందుకంటే మార్నింగే పర్ఫెక్ట్ వచ్చింది కదా! సో, ఇది చూడు ఇక్కడ యూటీటీ సెల్ వచ్చింది. మనకి ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయింది. బట్ స్టాప్ లాస్ ఎంత ఉంది? 100 పాయింట్స్ ఉంది. ఇదిగో 361 నుంచి 100 పాయింట్స్ ఉంది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి రావడానికి వెయిట్ చేస్తాం. సో, ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చింది. మ్యాక్‌డీ రెడ్ ఉంది అండ్ ఇది పర్ఫెక్ట్ సెల్. సో, ఇక్కడ స్టాప్ లాస్ కూడా తక్కువే ఉంది. సో, ఇక్కడ సెల్ కానీ చేసుంటే మనకు పర్ఫెక్ట్‌గా 109 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనకు దీని లోపల అయితే ఫామ్ అయింది. సో, పర్ఫెక్ట్ సెల్ ట్రిగర్ అయింది కానీ ఇక్కడ మనకు సెల్ ట్రిగర్ అయింది. బట్ ఇక్కడ వెంటనే అయితే మనకు యూటీటీ సెల్ ఏం రాలేదు. సో, వెంటనే రీటెస్ట్‌కి వెళ్ళింది. తర్వాత వీఆర్ వెయిటింగ్ పర్ఫెక్ట్గా ఇక్కడ రీటెస్ట్ ఎంట్రీ అయితే వచ్చింది. సో, ఈరోజు నేను ఎంట్రీ తీసుకున్నా అట్ దిస్ ప్లేస్. మనం ఎంట్రీ కానీ ప్లేస్ చేసుంటే అది నియర్లీ మళ్ళీ ఎన్ని పాయింట్స్ నేను 48 పాయింట్స్ పెట్టుకుంటే 30 పాయింట్స్ దాకా పైకెళ్ళి తర్వాత పడుతుందా లేదా అన్నట్టు నేను ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తాను. నేను యావరేజ్ కూడా చేశాను కానీ వెంటనే చేశా. 268 దగ్గర తీసుకొని 282 దగ్గర ఇక్కడ 2 లాట్స్ తీసుకొని ఇక్కడ 1 లాటే పెట్టా. సో, ఇక్కడికే వచ్చింది. సో, చాలాసేపు ఆడించిన తర్వాత 100 పాయింట్స్ అయితే ఫాలో అయింది. ఇక్కడికి రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం 272 దగ్గరికి. సో, నేను ఇక్కడ 10 పాయింట్స్కి జస్ట్ 3-4 పాయింట్స్కి ఏమో ఎగ్జిట్ చేశాను. అది అక్కడి నుంచి 100 పాయింట్స్ అయితే కిందకి ఫాల్ అయింది. అండ్ మ్యాక్‌డీ మళ్ళీ చూడు ఇక్కడ రెడ్ టర్న్ అయిందంటే మ్యాక్‌డీ యూ నీడ్ టు సీ మ్యాక్‌డీ ఇక్కడ యూటీటీ సెల్ ఇన్సైడ్ ఓపీఆర్ కానీ మ్యాక్‌డీ యాక్టివేట్ అవుతోంది రెడ్తో అంటే ఆ తర్వాత ఖచ్చితంగా ఫాల్ వస్తుంది. 10 పాయింట్స్ అనే మినిమం ఫాల్ వస్తుంది. ఈరోజు కూడా అలానే వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ మ్యాక్‌డీ గ్రీన్ ఇక్కడ ఉండింది. సో, నో ఎంట్రీ. ఇక్కడైతే బై ఎంట్రీ ఏమైనా ట్రిగర్ అయి ఉండొచ్చు మ్యాక్‌డీ గ్రీన్ ఉంటే. సో, మళ్ళీ సెల్ కాబట్టి ఇక్కడ సెల్లే తీసుకుంటాం. మ్యాక్‌డీ రెడ్ మళ్ళీ 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ట్రిగర్ కాదు చూడు పర్ఫెక్ట్గా వెళ్ళింది. తర్వాత సెల్ ఇక్కడ ట్రిగర్ అయింది మ్యాక్‌డీ రెడ్. మళ్ళీ ఇక్కడ ట్రిగర్ అయింది. ఇక్కడ ట్రిగర్ అయినప్పుడు తీసుకుంటాం లేదా ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకుంటే సో, నేను అదే చెప్పింది అరౌండ్ 241 దగ్గర కానీ అది వెనక్కి వెళ్ళినప్పుడు కొంచెం 241 దగ్గర కానీ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి వెంటనే అది 225 వరకు 15 పాయింట్స్ పడిపోయింది. అక్కడ తీసుకున్న ఓకే. బట్ ఆపరేటర్ అనేవాడు తన రేంజ్ నుంచి దూరం తీసుకెళ్తాడు. సో, మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ సెల్లోనే ఉంది. సో, ఇక్కడ తీసుకుంటే మనకి ఇది స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఇక్కడికే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది సెల్ రీటెస్ట్లు కాబట్టి. ఓకే. సెల్ రీటెస్ట్ వేరే ఇది సెల్ రీటెస్ట్
సిఈ పిఈ ఫ్యూచర్స్లో మూడిట్లో సేమ్ టైం వస్తుంది కాబట్టి ఇది హోల్డ్ చేయాలి. అందుకే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏదో హోల్డ్ అన్న చేయాలి, లేదు ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ చిన్న స్టాప్ లాస్తో ఎంట్రీ తీసుకుని ఉంటే పర్ఫెక్ట్ 100 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మ్యాక్డీ గ్రీన్ ఉంది, మళ్ళీ 2 తర్వాత తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే అక్కడ స్టాప్ లాస్ బయింగ్ అయితే స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నట్టున్నాయి. సెల్లింగ్ ఈజ్ ఫైన్. ఇదే ఇప్పటి వరకు నేను చూసింది అయితే. ఇక్కడ చూడు సెల్లింగ్లో అయితే డికే అయిపోతుంది, బయింగ్ అయితే స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయి. అంటే నేను సెల్లింగే చేస్తున్నా కాబట్టి ఇక్కడ బయింగ్ చేయట్లేదు కాబట్టి హిట్ అవ్వట్లేదేమో. ఇక్కడ కదా మనకు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ కూడా స్టాప్ లాస్ ఏమో హిట్ అయింది ఎందుకంటే గ్రీన్ ఉంది కాబట్టి. సో ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అక్కడ సెల్లింగ్ చూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ అక్కడ రెండిట్లో కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం స్మాల్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందో అది చూస్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చూడు 9 పాయింట్స్, 7 పాయింట్స్, 9 పాయింట్స్ ఇలా చూస్ చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది నాకు, నువ్వు 2 తర్వాత ట్రేడ్ చేయాలనుకుంటే. ఓకే, సో తర్వాత ఫ్యూచర్స్కి వెళ్తే మండే. సో ఇక్కడైతే వచ్చింది ఫస్ట్ ఇక్కడైతే వచ్చింది, ఇక్కడ నుంచి బై ట్రిగర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ బై రీటెస్ట్ ఒకసారి పైకి వెళ్ళింది, మళ్ళీ సెకండ్ టైం పర్ఫెక్ట్గా టచ్ చేసింది జోన్ని, మళ్ళీ పైకి వెళ్ళింది. సో అలానే పైనే ఉండిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ఆన్ మండే. ఓకే, తర్వాత అది 10th సెప్టెంబర్ ట్యూస్డే 51,300 కాల్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ విక్స్ డికే అవడం వల్ల ఏమో సో మనకు ఇక్కడే సెల్ అయితే వచ్చేసి చాలా స్మాల్గా ఉన్నాయి ప్రీమియమ్స్. సో ఇక్కడ మనకు దీని కింద ట్రిగర్ అయ్యాక ఇక్కడ మ్యాక్డీ వచ్చింది. సో మ్యాక్డీ రెడ్ అయినప్పుడు ఇది మళ్ళీ దాన్ని టచ్ చేసి దాటుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్మాల్ స్టాప్ లాస్ 20 పాయింట్సే ఉంటుంది స్టాప్ లాస్. సో అది ఇక్కడ నుంచి మళ్ళీ 142 నుంచి మళ్ళీ 156 వరకు వెళ్ళింది. కావాలంటే యావరేజ్ చేసుకో, ఆ తర్వాత 20 పాయింట్స్ అయితే ఫాలో అయింది. పొద్దున మొమెంటం ఉంటుంది కాబట్టి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడు 9:37కి అయితే మళ్ళీ ఇది దీనిపైకి వెళ్ళింది కాబట్టి దిస్ ఇస్ వ్యాలిడ్. ఇక్కడే మ్యాక్డీ యూటీటీ సెల్ రెడ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కోఆపరేటర్ అయితే ఫామ్ అయ్యాడు, కావాలంటే ట్రైల్ చేసుకుంటే మంచిగా 40 పాయింట్స్ వరకు ఫాలో అయింది. లేదు ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు ఎందుకు అనుకుంటే 20 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ చేసేయచ్చు. ఓకే, సో ఆ తర్వాత సెల్ అయితే ట్రిగర్ అయింది, ఆల్రెడీ సెల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవట్లే. ఇక్కడంతా మ్యాక్డీస్ గ్రీన్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ గ్రీన్ ఉంది. సో పైకి అయితే వెళ్ళిన తర్వాత సెల్ రీటెస్ట్ సేమ్ టైం మళ్ళీ ఈరోజు కూడా థర్స్డే అలానే వచ్చింది, ఫ్రైడే రాలేదులే, మండే ట్యూస్డే అన్నిట్లో సెల్ రీటెస్ట్ మూడిట్లో ఒకే టైంకి వచ్చాయి. ఇట్స్ సేఫ్ ఆల్వేస్ టు టేక్ ఫస్ట్ రీటెస్ట్ అనమాట. అండ్ యూటీటీ సెల్ అనేది ఓపీఆర్ కింద ఫామ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్గా వచ్చింది సెల్ రీటెస్ట్కి. సో వెంటనే ఎంట్రీ తీసుకుంటే స్మాల్ స్టాప్ లాస్ 10 పాయింట్సే స్టాప్ లాస్. అండ్ మళ్ళీ కావాలంటే 20 మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంది. సో ఇక్కడ 110 దగ్గర తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ అనుకుంటే 35 పాయింట్స్ టక్కని ఫాలో అయింది. మళ్ళీ ఇది సెల్ రీటెస్ట్. సో అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, మ్యాక్డీ కూడా గ్రీన్ ఉందని. బట్ దీని కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తే 86 దగ్గర ప్లేస్ అయింది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఓకే, అండ్ నేను ఈసారి ఐ థింక్ యావరేజ్ చేయలేదు అనుకుంటా, 25 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. మళ్ళీ 86 దగ్గర నేను ఇక్కడ యావరేజ్ చేసినట్టున్నా, కరెక్ట్ 109 దగ్గర, కరెక్ట్ ఇక్కడ 109 దగ్గర యావరేజ్ చేసినప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ నాకు 96 దగ్గరికి ఎక్కడో వచ్చింది. ఇక్కడ 92 దగ్గరకు వచ్చినప్పుడు 100 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ చేసేసాను యాక్చువల్లీ. బట్ ఇదైతే సెల్ రీటెస్ట్ కాబట్టి మనం స్టాప్ లాస్ ఇక్కడికే పెట్టుకోవాలి. ఓకే, బట్ పైకి వెళ్తే యావరేజ్ చేసుకోవాలి. సో అలా ఎగ్జిటెడ్ విత్ స్మాల్ ప్రాఫిట్ పిఈ సైడ్ ఇది మంచిదైంది, ఎందుకంటే ఫస్ట్ రీటెస్ట్ తీసుకోవడమే బెటర్. సెకండ్ రీటెస్ట్ చూడు ఇది వచ్చి మళ్ళీ ఇది మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతుంది, వినో కదా. సో ఇక్కడ వచ్చింది మళ్ళీ కొద్దిగా హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటే అంటే రివర్స్ అవుతుంది. సో ఇక్కడ అన్నట్టుగానే సెల్ స్టాప్ లాస్ హిట్ అయింది, బై ట్రిగర్ అయింది. సో ఇక్కడ వెంటనే రాలేదు, ఇక్కడ వెంటనే రావాలంటే కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి వస్తేనే కిందకు వస్తుంది. సో ఇక్కడ రెడ్లోనే ఉంది. సో బై రీటెస్ట్ వచ్చింది అండ్ ఇది జోన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా సెల్ చెయ్యము. బై రీటెస్ట్కి వచ్చి ఎనీ టైం రివర్స్ అవుతుందని అర్థం. ఆపరేటర్స్ ఇక్కడ 2 సార్లు బై రీటెస్టే వచ్చింది. సో ఇక్కడ కూడా చూడు,
ఇక్కడ నుంచి ఇది యాక్చువల్లీ ఇట్స్ స్మాల్ స్టాప్ లాస్తో 20 పాయింట్స్ వచ్చింది, కానీ ఇట్స్ అ రిస్కీ ట్రేడ్ అనమాట. మేబీ కన్సాలిడేషన్లో ఉండొచ్చు, కానీ ఇట్స్ అ రిస్కీ ట్రేడ్. ఇక్కడ చూడు, ఇది ఇంతసేపు తర్వాత ఇదైతే డైరెక్ట్గా వెంటనే దానికే వచ్చింది కాబట్టి తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫామ్ ఇక్కడ ఫామ్ ఓకే. బట్ ఇక్కడ ఇంతసేపు తర్వాత అయితే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే జోన్ దగ్గరికి వచ్చేసింది, స్పేస్ లేదు. సో ఇది పైకే వెళ్తూ వెళ్తూ అలానే ఇక్కడ స్మాల్ స్టాప్ లాసెస్తో 13 పాయింట్స్, ఇక్కడ 18 పాయింట్స్ వెళ్ళింది, ఇక్కడేమో 50 పాయింట్స్ వెళ్ళింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ తీసుకోం. సో ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అండ్ దూరం వెళ్ళింది, మేబీ దీని దగ్గరికి రావచ్చు కాబట్టి తీసుకుంటే ఇక్కడ మనకు ఒక 20 పాయింట్స్ 10 పాయింట్స్ అలా అయితే వచ్చింది. బట్ మ్యాక్స్ ఇక్కడికైతే ఎగ్జిట్ చేసేయడం బెటర్. సో అండ్ ఆఫ్టర్ 2 తర్వాత తీసుకోక, ఇక్కడ జోన్ రీటెస్ట్కి వచ్చినా కూడా చూడు, ఇది బై రీటెస్ట్ ఇవ్వకుండా బ్యాక్ వచ్చి సెల్ ట్రిగర్ అయింది. కొద్దిగా మళ్ళీ వెనక్కి అయితే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కిందకైతే వచ్చేసింది. ఓకే, అదే పుట్ తీసుకుంటే ఇది బై చేద్దామంటే ఇక్కడ రెడ్, ఇక్కడ సెల్ చేద్దామంటే ఇది. సో గ్రీన్, మళ్ళీ ఇక్కడ గ్రీన్ ఉంది, సో ఇక్కడ సెల్ చేయం. సో అండ్ ఇన్నిటి తర్వాత అస్సలు సెల్ చేయం. సో 9:35కి ఒక నిమిషం. సో ఇక్కడ కూడా గ్రీన్లోనే ఉంది. తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ చూడు, సేమ్ టైంకి యూటీటీ బై మ్యాక్డీ గ్రీన్ అవ్వడం వల్ల ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా మనం ఇక్కడైతే ఆపరేటర్ ఫామ్ అయిపోయాడు. బట్ ఇలానే వదిలేసి ఉంటే అది 148 రూపీస్ అయితే పైకి వెళ్ళి ఉంటుంది. నీకు ఓకే అనుకుంటే ఇక్కడికైనా చూడు, సమ్ 25-30 పాయింట్స్ అయితే వచ్చాయి ఇక్కడ వరకు. సో ఇది బాగా దూరం వెళ్ళింది కాబట్టి అక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ బై వచ్చింది. సో ఇక్కడ మ్యాక్డీ చూడు, ఇక్కడ వెంటనే నీకు మ్యాక్డీ ఒకేసారి యూటీటీ సెల్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ స్మాల్ స్టాప్లో వస్తే ఎంట్రీ తీసుకోవాలి. ఇది వద్దంటే మనం అక్కడ తీసుకోవచ్చు. బట్ సేమ్ టైం సెల్ ఇక్కడ ట్రిగర్ అయింది సిఈలోను పిఈలోను అని చెప్పి చెప్తున్నారు. దానివల్ల ఒకవేళ తీసుకుని ఉంటే ఈ ప్లేస్ దగ్గర తీసుకున్న 100 పాయింట్స్ అయితే ఫాల్ అయిందంటే రివర్సల్ వచ్చింది అంతే. సో మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కాకుండా పైకి వెళ్ళింది. సో మళ్ళీ 2 సార్లు అలా పైకి వెళ్ళింది. బై రీటెస్ట్ సేమ్ టైం పిఈలో సిలో సెల్ వచ్చింది కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి సెల్ ట్రిగర్ అయింది. సో అక్కడ బై ట్రిగర్ అయింది. సెల్ రీటెస్ట్ ఫర్ డికే చేయడానికి వచ్చారు, ఎందుకంటే ట్యూస్డే కాబట్టి. సో ఇక్కడే మనకు సెల్ రీటెస్ట్ అనేది ట్రిగర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడే ట్రిగర్ అయింది. సో ఇది ఒక సెల్ రీటెస్ట్. ఓకే, మళ్ళీ ఇది ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ ఒక క్యాండిల్తోనే వచ్చిందని అనుకుంటే ఇది ఒక కన్ఫర్మేషన్. సో మళ్ళీ వచ్చి సెల్ రీటెస్ట్ చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు దీని లోపలే ఇక్కడ మనకు 265 260. సో పెద్దగా వెళ్ళలే కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 266 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు స్మాల్ స్టాప్ లాస్తో. తీసుకున్నా కూడా 50 పాయింట్స్ అయితే వచ్చింది చెప్తున్నా చూడ. నేను ఇక్కడైతే తీసుకున్నా. ఓకే, అట్ దిస్ పాయింట్ ఇది రెడ్లోనే ఉంది కాబట్టి దీని దగ్గరికి వెళ్ళి పడేటప్పుడు 263 దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా మంచిగా 50 పాయింట్స్ అయితే డికే వచ్చేసింది. సో ఇది సెల్ ట్రిగర్ అయ్యాక పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ ప్రీమియమ్స్ డికే చేయడానికి. మళ్ళీ ఇక్కడేమో మ్యాక్డీ గ్రీన్ ఉంది, ఇంతసేపు తర్వాత రెడ్ వచ్చింది. సో ఫస్ట్ అయితే రెడ్ ఇక్కడికి వచ్చింది, అక్కడికే 10 పాయింట్స్ అయిపోయింది, 14 పాయింట్స్. అంటే పైకి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చేమో అని చెప్పడానికి. 20 మూవింగ్ యావరేజ్ అది కొంచెమే వెళ్ళింది, ఆ తర్వాత ఫాలే వచ్చింది అనుకో. బట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాలో అయ్యేటప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఎంత రిస్క్ ఇది, 14 to 20 పాయింట్స్ రిస్క్ చేసినట్టే. ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇంతసేపు అంటే తీసుకోవడం ఇట్స్ నాట్ వెరీ మచ్ అడ్వైజరీ. 18 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి 20 ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఉన్నది తీసుకోవడమే బెటర్. బట్ వచ్చింది చూడు, ఇక్కడ కానీ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఫాలో అవ్వడం, ఇక్కడ ఆల్రెడీ ఇంకా 15 పాయింట్స్ వచ్చేసింది. ఓకే, కన్సాలిడేషన్ అండ్ ఫాల్. పుట్ అనేది ఫాలో అవుతుందంటే మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం. ఇక్కడ చూడు, ఇక్కడైతే దీని లోపలే వచ్చింది కాబట్టి ఇట్స్ ఫైన్, ఇక్కడే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ 10 పాయింట్స్, వి గాట్ 55 పాయింట్స్ అనమాట 130కి. ఇంకా మ్యాక్డీ గ్రీన్ సెల్ అనేది ట్రిగర్ కాలేదు, ఇక్కడ మ్యాక్డీ బై అని ఉంటుంది. ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ అండ్ చుట్టూ తర్వాత మోస్ట్లీ స్టాప్ లాసెస్ అయితే హిట్ అవుతున్నాయి. సో ఇక్కడ 15 పాయింట్స్ హిట్ అయింది. స్మాల్ స్టాప్ లాసే 15 పాయింట్స్ కాబట్టి హిట్ అయింది. సో ఇది చూడు పర్ఫెక్ట్గా ఇదైతే దీన్ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఎంట్రీ కానీ తీసుకుని ఉంటే పర్ఫెక్ట్ 90 పాయింట్స్ ఫాలో వచ్చింది ట్యూస్డే. అండ్ ప్రీమియమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి కదా. సో 244 దగ్గర తీసుకున్న 85 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో అలా ఇది ఫస్ట్ బై, అదేమో ఫస్ట్ సెల్ వచ్చి మళ్ళీ బై వెళ్ళింది.
ఇదేమో ఫస్ట్ బై వచ్చి మళ్ళీ సెల్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ బై వెళ్ళి మళ్ళీ మెల్లగా సెల్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి ఫాలో అయింది. ఓకే, సో ట్యూస్డే చూస్తే సేమ్ అదే, ఇక్కడ సెల్ అయితే ట్రిగర్ అయింది, ఆ తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ వచ్చింది, బై స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయిపోయింది. ఇక్కడ సేమ్ టైం మళ్ళీ బై వెళ్ళి అలా పైకి అయితే వెళ్ళిపోయింది. సో హౌ ఇట్ మూవ్స్ ఫ్రమ్ జోన్ టు జోన్ అనేది చూడొచ్చు. ఈ కింద జోన్కి అయితే టచ్ చేసింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది పైన జోన్కి అయితే టచ్ చేసింది. బయర్స్ని సెల్లర్స్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ లాస్ట్లో ఒక హ్యూజ్ ఫాల్తో మనకు ఓపీఆర్ జోన్ టచ్ చేసి 100 పాయింట్స్ అయితే కింద పడింది. ఓకే, సో వెన్స్డే అయితే మనకి ఎక్కడ ఫామ్ అయింది, ఈ ప్లేస్లో ఫామ్ అయింది. సో బై అయితే ట్రిగర్ అయిపోయింది ఇక్కడ. సో ఈ జోన్ నుంచి పైన ఇక్కడ చూడు సపోర్ట్ జోన్ నుంచి పైకి అయితే వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ టక్కని ఫాల్ అయింది. అసలు చాలా ఫాస్ట్గా ఫాల్ అయింది. ఇక్కడ మనకు 240 నుంచి ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, సెల్ అయితే ట్రిగర్ కాలే, అలానే ఉండిపోయింది. మళ్ళీ అట్ ద డేస్ ఎండ్ వచ్చి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది ఇక్కడ సెల్ స్టాప్ లాస్. అలా కన్సాలిడేషన్లో అయితే ఉండిపోయింది ఫ్యూచర్స్. సో ఇది వెన్స్డే 11th September 51,200 కాల్. చూడు ఇక్కడ ట్రిగర్ అయినప్పుడు 63 దగ్గర తీసుకున్నాం. సో అప్పటికే నేను అనుకుంటున్నా 20 మూవింగ్ యావరేజ్కి దూరంగా ఉంది. ఓకే, కిందకి ఫాల్ అవుతుంది. ఇప్పుడు 5 మూవింగ్ యావరేజ్కి రివర్స్ అవుతుంది. అండ్ ఇది చూడు, ఇదేమో 63 దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం ఇదేమో 198, ఓకే 198, 200 దగ్గర ఉంది. సో దేని డికే చేయడానికి ఇష్టపడతారు దీన్నే. బట్ ఇదైతే ట్రిగర్ అయి పైకి వెళ్ళింది కానీ డికే అయినా కూడా హార్డ్లీ మనకు 54 అలా 55 8-9 పాయింట్స్ వచ్చే 1 లాటే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ చూడు పైకి వెళ్ళింది 98 వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడన్నా ఎగ్జిట్ చేస్తుండే కాస్ట్ అని. ఇది వెరీ మచ్ బిగ్ మిస్టేక్. పైకి వెళ్తుందని తెలుసు. సో దీనికి స్టాప్ లాస్ ఏది పెట్టుకోవాలి, 127 పెట్టుకోవాలి, అక్కడికి ఎగ్జిట్ చేసేసి ఉండాలి. సో అది 150కి అయితే పెట్టండి. ఇక్కడికి ఎగ్జిట్ చేసుంటే 60 పాయింట్స్తో నియర్లీ 90 to 1000 పాయింట్స్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. లేదు ఇది టచ్ చేసిందంటేనే ఇక్కడికి వస్తుందని అర్థం. సో మళ్ళీ ఇది బై సైడ్ అయితే ట్రిగర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ బై సైడ్ దీని లోపలికి వచ్చింది కాబట్టి ఇక్కడ బై సైడ్ ట్రిగర్ అయింది. ఆ తర్వాత నేను ఇది చూడు, ఇది దూరంగా వెళ్ళింది కాబట్టి 5 మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావాలి కాబట్టి ఇది కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుని ఉంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ స్టాప్ లాస్ ఇక్కడికైతే 25 పాయింట్సే ఉంది. నువ్వు ఇక్కడ తీసుకుని ఉంటే 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. సో అందుకే పై వరకు పెట్టుకోవాలి. ఒక్కోసారి ఇది కింద పడి మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ పడతాయి, ఎందుకంటే డికే అవ్వాలి. లేకపోయినా కూడా బై ట్రేడ్ ట్రిగర్ అయిన తర్వాత ట్యూస్డేస్ వెన్స్డేస్ ఖచ్చితంగా మిడ్ జోన్కే వస్తాయి. ట్యూస్డేస్ వెన్స్డేసే కాదు, థర్స్డేస్ ఫ్రైడేస్ కూడా మిడ్ జోన్కి వస్తాయి అవి రీటెస్ట్కి. దీంతోనే తీసుకున్నాను. సో ఇది ఒకవేళ హోల్డ్ చేసినా మనం 40 పాయింట్స్ మళ్ళీ రివర్స్ చూసుంటాం. సో అక్కడ నుంచి ఇది మళ్ళీ తీసుకుంటే కూడా ఇది పర్ఫెక్ట్గా అక్కడ నుంచి ఎంత పడింది, 28 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. సో ఇక్కడైతే ఇట్స్ అ ప్రాఫిట్. తర్వాత మళ్ళీ ఇక్కడైతే బై ట్రిగర్ అయింది చూడు, యూటీటీ మ్యాక్డీ రెండు ఒకేసారి వచ్చింది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ బై రీటెస్ట్ వస్తుంది మళ్ళీ మిడ్ జోన్ నుంచి. సో పర్ఫెక్ట్గా బై రీటెస్ట్ వస్తే ఇక్కడ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ చూడు 18 పాయింట్స్ స్టాప్ లాస్, 127 పాయింట్స్ పైకి వెళ్ళింది. అండ్ ఇది తీసుకున్నా మళ్ళీ ఇదేమంటే పైకి వెళ్ళింది, కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి ఎక్కడైతే సెల్లర్స్ వచ్చి స్టార్ట్ అయ్యారో ఆ జోన్కి వచ్చేసింది. సో అందుకని ఒకసారి 5 మూవింగ్ యావరేజ్కి వస్తుందని దీంతోనే ఇక్కడ చూశాను. సో వెంటనే పక్క క్యాండిల్లోనే మ్యాక్డీ ట్రిగర్ అయింది యూటీటీ సెల్ తర్వాత. సో ఐ వెయిటెడ్, బట్ ఇక్కడైతే లేట్గా వచ్చింది. సో నేను అదే చెప్తున్నా కదా, ఇక్కడ వరకు మనం ప్లేస్ చేస్తే 187 దగ్గర ప్లేస్ అయింది. అక్కడ నుంచి ఇక్కడ 131 వరకు 55 పాయింట్స్ అయితే తీసుకుని అది 75 పాయింట్స్ దాకా ఫాలో అయింది. మిడ్ రేంజ్ వరకు కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మనకు ఇది ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కూడా 30 పాయింట్స్ వచ్చింది, డికే అవుతుందన్న దీంతో. మళ్ళీ ఇక్కడ ఇంతసేపు తర్వాత వచ్చింది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకో. సో పైగా బై రీటెస్ట్లు వస్తాయి, వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. బట్ రాలేదు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గానే ఎంట్రీ ట్రిగర్ అయింది, ఇక్కడ మ్యాక్డీ ఎంట్రీ. సో ఇక్కడ చూస్తే బాగానే ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అన్న దీంతో కొంచెం ట్రైల్ అయితే చేసుకోవాలి 10 పాయింట్స్ తీసుకొని. బట్ ఫాలో అవుతూనే వచ్చింది. ఆ తర్వాత దీని అబవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఎక్కడ గ్రీన్ క్యాండిల్ చూడు, ఎక్కడ గ్రీన్ క్యాండిల్ 20 మూవింగ్ యావరేజ్ అబవ్ క్లోజ్ కాలే.
ఇక్కడ క్లోజ్ అయింది కానీ ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ ఉంది. ఇక్కడ చాలా దూరం ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోం. ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ 5 పాయింట్సే కాబట్టి అరౌండ్ 140 తీసుకున్నా కూడా ఇక్కడ 15 పాయింట్స్ డికే వచ్చింది. లేకపోయినా వదిలేసి ఉంటే 25 తర్వాత అది జీరోనే అయిపోయింది. లాస్ట్లో కూడా వచ్చింది చూడు, ఇక్కడంతా గ్రీన్ ఉండింది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది 7 పాయింట్స్ దగ్గర తీసుకున్నా కూడా అది ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. లాస్ట్కి జీరో అయిపోయింది ఇది. సో పుట్లో చూస్తే ఫస్ట్ బై ట్రిగర్ అయింది, ఇక్కడ చూడు. సో ఇక్కడ చూస్తే బై అయితే ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ సెల్ వచ్చింది, బట్ ఇక్కడైతే స్టాప్ లాస్ పెద్దగా ఉంది చూడు. కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అట్ దిస్ పాయింట్. ఇది ఎప్పుడైతే రివర్స్ అయ్యి 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుందో, కానీ 45 పాయింట్స్ స్టాప్ లాస్ అని చూడు. సో ఇది రిస్క్. ఒకవేళ 1 లాట్తో రిస్క్ చేస్తానంటే 1 లాట్ అయినా కూడా పెద్దదే కదా. సో ఇట్లా తీసుకుంటే ఇక్కడ నుంచి ఎందుకు ఇది కూడా రిస్క్ చేయొచ్చు అంటున్నానంటే, సో ఇదైనా కూడా మనకు బట్ ఇది ఆల్రెడీ టచ్ చేసేసింది. సో ఏదైనా కూడా బై మళ్ళీ ఓపీఆర్ మిడ్ జోన్ వరకు వస్తుందన్న దీంతో. సో ఇది ఎప్పుడైతే ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో, సో వెంటనే ఇక్కడే కొంచెం రిస్క్ చేసి 200 దగ్గర తీసుకుని ఉంటే అది వెంటనే 164కి పడిపోయింది. సో 200 దగ్గర ఇక్కడే తీసేసుకొని ఉండాలి. 20 మూవింగ్ యావరేజ్ వరకు వస్తుందని దూరం వెళ్ళిపోయింది కదా. సో 20 మూవింగ్ యావరేజ్ వరకు వస్తుందనో అట్లా. బట్ నేను అక్కడ రాంగ్ ట్రేడ్ ప్లేస్ చేసి వెయిట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు స్టాప్ లాస్ ఇక్కడికి హిట్ అయ్యింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. బట్ చెప్తున్నా ఇది మళ్ళీ మిడ్ జోన్కి అయితే వస్తుంది. బట్ మిడ్ జోన్ నుంచి వెనక్కి వెళ్ళకుండా కిందకే పడుతుందంటే కిందకే పడుతుంది. సో సెల్ ట్రేడ్ ట్రిగర్ అయ్యాక ఇక్కడ నాకు ఇంకా ఛాన్సే రాలేదన్నమాట రీటెస్ట్ తీసుకోవడానికి. ఐ హ్యాడ్ టు వెయిట్. సో ఇక్కడ పర్ఫెక్ట్ చూడు, ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ టర్న్ అయింది, ఇక్కడ యూటీటీ బై వచ్చింది, ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు. సో ఇక్కడ వెళ్ళినప్పుడు 10 పాయింట్స్ స్టాప్ లాస్తో తీసుకుంటే పై వరకు వెళ్తుందని 95 పాయింట్స్ పైకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం నేను సెల్ చేశాను అక్కడ. సో ఇక్కడ కూడా చూడు 32 పాయింట్స్ ఉంది, ఇక్కడ 32 అండ్ 50% డికే ఆల్రెడీ అయిపోయింది చూడు. ఇది ఎంత 28 వరకు వచ్చింది, మరి 20 వరకు వచ్చింది. ఓకే, సో 50% డికే అయితే అయిపోయింది. సో ఇదొక రిస్క్. బట్ వెంటనే 30 పాయింట్స్ అయితే వచ్చింది. 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి చూడు ఈ హారర్ మూవీ చూపించింది ఇక్కడ సడన్గా ఫాలో అయ్యి, కానీ కాల్ ఫాలో అవ్వలేదు తెలుసా. ఈరోజు 2 బైలోనే ఉన్నాయి. సి అట్ దిస్ టైం అది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇదంతా ఫాలో అవ్వలే. కాల్ అయితే మామూలుగా రియాక్ట్ అవుతుంది. పుట్టు ఒక్కటే ఈ టైంకి మేజర్గా 11:39కి చూడు ఇదేం పెద్ద ఫాలో అవ్వట్లేదు, మామూలుగానే ఉంది ఇక్కడ. అదే చాలా ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళింది. సో ఆ తర్వాత సెల్ బై అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సెల్ స్టాప్ లాస్ హిట్ బై ట్రిగర్డ్. కానీ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఐ వాజ్ జస్ట్ వాచింగ్ అంతే. ఇక్కడ చూడు ఇది అందుకే తీసుకోకూడదు, ఎందుకంటే బై రీటెస్ట్కి వచ్చింది కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ తీసుకోకూడదు. సో ఇదైతే బాగానే కిందకు వచ్చింది, కానీ ఇక్కడ స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అయిందో సో ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి స్టాప్ లాస్ హిట్ చేశాక వచ్చి నేను 135 దగ్గర ఏమో ఎంట్రీ తీసుకున్నాను. 135 తర్వాత తీసుకొని 126కి ఇక్కడ ఎగ్జిట్ కూడా చేసేసా. 5 పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది చూసావా, ఇవన్నీ రెడ్ ఉన్నాయి కాబట్టి ఇది హోల్డ్ చేయొచ్చు అన్న దీంతో నేను హోల్డ్ చేస్తున్నా. ఇక్కడ రెడ్ ఉంది, ఇది రెడ్డే. సో ఇవన్నీ రెడ్ అన్న దీంతో ఇక్కడ అలాంటప్పుడు ఇక్కడ వెంటనే తీసుకొని ఉండాలి. 126 తీసుకుని ఉంటే వెంటనే 110-15 పాయింట్స్ అయిపోయింది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి రీటెస్ట్ చేసి వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మళ్ళీ 50 పాయింట్స్ అయితే మళ్ళీ ఫాలో అయింది. సో ఆ తర్వాత ఇంకా తీసుకోకపోవడం బెటర్. సో ఎస్పెషలీ ఆఫ్టర్ 2 అయితే ఏం ట్రిగర్ కాలేదు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ సెల్ రీటెస్ట్లు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ రివర్సల్, తర్వాత 140, మళ్ళీ 164 దగ్గర తీసుకోవాలా లేదా చూడాలి. సో 175 దగ్గర తీసుకున్నా, ఏది తీసుకున్నా 150 దగ్గర యావరేజ్ అనుకున్నా. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ 30 పాయింట్స్ అయితే కింద పడింది. కింద పడి మళ్ళీ ఇక్కడ 20-30 పాయింట్స్ వచ్చి పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇట్ వాస్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఈ రోజైనా కూడా. బట్ 50% అయితే రెండిట్లో డికేస్ వచ్చేసాయి. దీంతో 50% డికే వచ్చింది, ఇదైతే జీరో అయితే అయిపోయింది.